హలో వ్యూవర్స్, ఎపిసోడ్ 12 చివర్లో దూహి వాళ్ళ పేరెంట్స్ మేడం చూ వల్లనే చనిపోయి ఉంటారు. అలాగే ఆ టైంలో అక్కడ గూవన్ని కూడా చూసిందని చెప్పుకున్నాం. ఆ రోజు నుంచి మేడం జూ తరచుగా చర్చ్కి వెళ్ళి తను చేసిన పాపం పోవాలని ప్రే చేసేది. గూవన్ పాస్ట్ లైఫ్లో చోయి సున్గా సాడ్ లైఫ్ని గడిపాడని తెలుసుకుని దూహి తనని హక్ చేసుకుంటుంది. ఈసారి మాత్రం మన లైఫ్లో హ్యాపీ ఎండింగ్ని జరుగుతుంది అని గ్లోవామ్ని మ్యాజికల్గా గూవన్ తన రూమ్లోకి తెప్పిస్తాడు. ఎగ్జాక్ట్గా తను హ్యూమన్గా ఉన్నప్పటి రోజుల్లో లాగా దూహికి కూడా అది చాలా నచ్చుతుంది. తర్వాత గూవన్ హోమ్లెస్ విమెన్ రూపంలో ఉన్న గాడ్ దగ్గరికి వెళ్ళి, ఈసారి ఏం జరిగినా నేను దూహిని వదులుకోవాలని అనుకోవట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతాడు. ఏంటి, నువ్వు నన్ను హెల్ప్ అడుగుతున్నావా అని గాడ్ అంటే, నేను హెల్ప్ అడిగినా నువ్వు ఎలాగో చేయవు, జస్ట్ నీ ఒపీనియన్ అడుగుతున్నా అని చెప్తాడు. కానీ గాడ్ మాత్రం తిన్నగా ఆన్సర్ చెప్పదు. ఇంటికి వెళ్తే దూహి నిద్రపోతూ ఉంటుంది. తనని లేపి ఈరోజు హోమ్ మేడ్ ఫుడ్ తిందామని చెప్తే తను పరిగెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. కానీ అక్కడ ఫుడ్ ఉండదు. గూవన్ జస్ట్ టేబుల్ క్లాత్ని విదిలిస్తే చాలా డిషెస్ దానిపైకి వచ్చేస్తాయి. నెక్స్ట్ వాళ్ళిద్దరూ ఆఫీస్కి కార్లో వెళ్తూ ఉంటారు. అసలు టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో కదా. అప్పుడే క్రిస్మస్ కూడా వచ్చేస్తుంది. మర్చిపోయాను, నీకు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం లేదు కదా అని దూహి చెప్తుంటే, అదేం లేదు, ఇప్పుడు క్రిస్మస్ అంటే నాకు కూడా ఇష్టమే అని గూవన్ చెప్తాడు. అయితే ఇది మనిద్దరం సెలబ్రేట్ చేసుకోబోయే ఫస్ట్ క్రిస్మస్, నేను దానికోసం వెయిట్ చేస్తున్నా అని చాలా క్యూట్గా చెప్తుంది. అప్పుడే ఎఫ్ఎంలో క్రిస్మస్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. బయట రోడ్ మీద యాక్సిడెంట్ జరుగుంటే ఆ సీన్ని చూసిన వెంటనే తన ఫేస్లో ఉన్న స్మైల్ పోతుంది. ఏమైంది అని గూవన్ అడిగితే, ఏం లేదు, వేరే సాంగ్ విందామని చెప్తుంది. కానీ గూవన్కి మాత్రం తన మనసులో దేని గురించో వర్రీ అవుతుంది అనుకుని సియోఖూని కలిసి దారిలో ఏం జరిగిందో చెప్తాడు. దూహి వాళ్ళ పేరెంట్స్ తన వల్లనే చనిపోయారని ఇన్ని రోజులు నమ్ముతూ వచ్చింది. ఇప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్న లోపల మాత్రం ఆ హ్యాపీనెస్ కి తను డిజర్వ్ కాదేమోనని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంది. వాళ్ళ పేరెంట్స్ తో గడిపిన ఆ 10 years తన లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్స్ అని నాకెప్పుడు చెప్తూ ఉండేది అని సియోఖూన్ చెప్తాడు. వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన వెంటనే మేడం చూ తనని తీసుకెళ్ళింది కదా అని గూవన్ అంటే, లేదు, వాళ్ళ రిలేటివ్స్ ఒక్కొక్కరు తన మనీ కోసం తనని వాళ్ళ దగ్గర పెట్టుకుని అవి అయిపోగానే తనని వేరే వాళ్ళ ఇంటికి పంపించేసేవాళ్ళు. తర్వాత మేడం చూ తనని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ లో తన చుట్టూ ఏం జరుగుతుందో చాలా అటెంటివ్ గా ఉండేది. మళ్ళీ తనని మధ్యలో వదిలేస్తారేమోనని. కానీ మేడం చూ తనని ప్రేమతో పెంచింది. అందుకే తనకి మేడం చూతో స్పెషల్ బాండ్ ఉంది అని సియోఖూన్ చెప్తాడు. ఆఫీస్లో దూహి వాళ్ళ పేరెంట్స్ ఫోటోని ఫ్రేమ్ గా చేసి తన టేబుల్ పై పెట్టుకుంటుంది. గూవన్ కూడా వచ్చి ఆ ఫోటోని చూస్తాడు. దూహి మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి, నేను మీ థియేటర్లో ప్రమోషనల్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నా, నీకు ఓకేనా అని అడుగుతుంది. నువ్వు ఎలా చెప్తే అలా, నేను నీకు అఫీషియల్ అప్రూవల్ని ఇచ్చేస్తున్నాను అంటాడు. నో సూక్మిన్ ఆఫీస్లో ఒక బిజినెస్ ప్రపోజల్ని పెడితే బోర్డ్ మెంబర్స్ అందరూ మేడం జూ ఉంటే దీనికి అప్రూవ్ చేసేది కాదని వాళ్ళు నో చెప్తారు. ఇంట్లో సూక్మిన్ వైఫ్ తన కొడుకు చనిపోయాడన్న డిప్రెషన్లో తన చేతికి ఉన్న గాయాన్ని ఇంకా పెద్దది చేసుకుంటూ ఉంటుంది. దూహి నిద్రపోతూ ఉంటే తన డ్రీమ్లో వాళ్ళ నాన్నని ఏడుస్తూ వెతుక్కుంటూ ఒక ఫారెస్ట్ లాంటి ప్లేస్లోకి వెళ్తూ ఉంటుంది. అక్కడ గూవన్ తన దగ్గరికి వచ్చి, నువ్వు ఏ తప్పు చేయలేదు, వాళ్ళు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు అని తన చేతిని పట్టుకుని ఇంటికి తీసుకొస్తే మేడం జూ వాళ్ళ పేరెంట్స్ కలిసి క్రిస్మస్ ని సెలబ్రేట్ చేస్తూ తనని ఇంట్లోకి వెల్కమ్ చెప్తారు. కానీ అదంతా ఒక డ్రీమ్. అప్పుడే గూవన్ అక్కడికి వచ్చి తనపై బెడ్షీట్ వేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత లివింగ్ రూమ్ లోకి వెళ్లి చూస్తే గూవన్ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరూ కలిసి బ్రష్ చేసిన తర్వాత నార్మల్ కపుల్ లా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. గూవన్ క్రిస్మస్ గిఫ్ట్ గా తనకి ఒక నెక్లెస్ ఇస్తాడు. తర్వాత తను సున్వోల్ ఫౌండేషన్ ఆఫీస్లో ఉంటే మిస్టర్ పార్క్ వచ్చి లాస్ట్ పర్ఫార్మెన్స్ చాలా హిట్ అయింది అని ప్రౌడ్గా చెప్తూ ఉంటాడు. కాసేపటికి గూవన్ మళ్ళీ దూహి ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఈ లంచ్ బాక్స్ మిస్ షిన్కి ఇచ్చేసే అని మిస్టర్ పార్క్ తనకి ఇస్తే నేను ఇవ్వను అని గూవన్ వెళ్ళిపోతాడు. సరే, నేనే వెళ్ళి ఇస్తాను, అలా అయినా ఇంకోసారి తనని కలిసే ఛాన్స్ వస్తుంది అని దూహి ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఆఫీస్లోని ఎంప్లాయీస్ వచ్చి డిస్టర్బ్ చేస్తారు. వెంటనే వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేసి మిస్ షిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ లంచ్ బాక్స్ ని ఆ ఎంప్లాయీస్ మా కోసమే నా తీసుకొచ్చింది అని తీసుకెళ్లిపోతారు. గూవన్ ఎంట్రన్స్ లో ఉన్న పెయింటింగ్ ని తుడుస్తూ ఉంటే డాన్సర్ జిన్ వచ్చి, నీ పాస్ట్ గురించి నేను విన్నాను, దూహికి నేను చెప్పను, ఇప్పటి వరకు నేను చేసిన వాటికి నన్ను క్షమించు, త్వరలోనే నేను యుఎస్కి వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, నీ మీద నాకు కోపం ఏం లేదు అని గూవన్ చెప్తాడు. ఇది నీ కోసం కాదు, నా కోసం, నా ప్రేమ నీకు పాయిజన్ లాంటిది అని ఫైనల్ గా గుడ్ బై చెప్పి వెళ్తూ ఉంటే, నాకు నీ పర్ఫార్మెన్స్ నిజంగానే నచ్చింది అని గూవన్ చెప్పి మళ్ళీ తుడుచుకుంటూ ఉంటాడు. కాసేపటికి దూహి ఆఫీస్ లో ఫీమేల్ ఎంప్లాయీ టారెట్ కార్డ్స్ ని రీడ్ చేస్తూ ఉంటే వెనక నుంచి వెళ్లి చూస్తూ ఉంటాడు. తను సడన్ గా చూసి భయపడుతుంది. వీటి నుంచి కదా మనుషులు ఫ్యూచర్
ఫ్యూచర్ని రీడ్ చేసేది, నాకు దూహికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి రీడ్ చేసి చెప్పు అంటే తను కార్డ్స్ని వేస్తుంది. గువన్ ఒక కార్డ్ని తీస్తే అందులో యాడమ్ ఈవ్ ఉంటారు. దాని మీనింగ్ ఏంటి అని అడిగితే ఈ కార్డ్ లవ్కి సంబంధించింది, ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అని చెప్తుంది. నేను ఇప్పటి వరకు దూహికి ఫ్లవర్సే ఇవ్వలేదు అని తనకి ఫ్లవర్స్ కొనివ్వడానికి షాప్లోకి వెళ్తూ ఉంటే బయట తన ఫింగర్స్కి ఫ్లేమ్ అంటుకోవడం స్టార్ట్ అవుతుంది. అంటే రీసెంట్గా తను మనుషులతో ఎలాంటి డీల్ చేసుకోలేదు కాబట్టి. తను అటుగా బుక్ చదువుతూ వెళ్తుంటే ఒక పర్సన్ ఏటీఎం దగ్గర తన అకౌంట్లో మనీ లేదు అని ఇరిటేట్ అవుతూ ఉంటాడు. అది చూసిన గువన్ ఇదే కరెక్ట్ ఛాన్స్ అనుకుని డీల్ చేసుకోవాలనుకుంటాడు. అది కూడా ఆ పర్సన్ జైలుకి వెళ్ళి వచ్చాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే. కండిషన్స్ అన్ని గువన్ చెప్తే 10 years నాకు చాలా ఎక్కువ, వెంటనే నా విష్ ని గ్రాంట్ చేసి అని అనుకుంటూ ఉంటే మళ్ళీ ఆ ఫింగర్స్ కి ఫైర్ అంటుకుంటాయి. త్వరగా డీల్ చేసుకోవాలని గువన్ చూస్తూ ఉంటే అక్కడికి వైల్డ్ డాగ్స్ గ్యాంగ్ వచ్చి గువన్ ని లోన్ షార్క్స్ అనుకుని వెనక నుంచి తిడతారు. కానీ లాస్ట్ కి వాళ్ళకు కూడా అతను డెమోన్ అని తెలిసిపోతుంది. వాళ్ళు షాక్ అవ్వాల్సింది పోయి థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక నుంచి మీరు ఇలాంటి అండర్ వరల్డ్ పనులు మానేసి చక్కగా మంచి ప్రొఫెషన్ ని వెతుక్కోండి, లేకపోతే నేను మీకు బాస్ గా ఉండను అని గువన్ చెప్తాడు. మేడం జూ కూతురు సూక్మిన్ చెప్పాడు కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళ పిల్లలకి సక్సెసర్ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటుంది. టీచర్ ఏమో వాళ్ళని భరించలేక పారిపోతాడు. అప్పుడే నో సూక్మిన్ కాల్ చేసి తనని ఫ్యామిలీ డిన్నర్ కి రమ్మని పిలుస్తాడు. దూహికి కూడా కాల్ చేసి రమ్మని చెప్తాడు. ఫస్ట్ దూహి రానని చెప్పినా మళ్ళీ అడుగుతుంటే సరే అంటుంది. గువన్ తనకి ఫ్లవర్స్ ని తీసుకొని నేను నీతో ఉన్నంత వరకు ఎవ్రీడే ఇలానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉందామని చెప్తే దూహి సంతోషపడుతుంది. నో సూక్మిన్ వైఫ్ కి డిప్రెషన్ ఎక్కువ అయిపోయి ఉంటుంది. తన హస్బెండ్ సేఫ్ ని ఓపెన్ చేసి ఏవో ఇంపార్టెంట్ ఫైల్స్ ని ఒక బ్యాగ్ లో సర్దుతూ ఉంటే తనకి డెమోన్ మాన్యువల్ కనిపిస్తుంది. దాన్ని చూసి కొన్ని పేజెస్ చదువుతూ ఉంటే వెనక నుంచి నో సూక్మిన్ వచ్చి నీకు దాని పాస్వర్డ్ ఎలా తెలిసింది అని మళ్ళీ తన చేతికి వాతలు పెడతాడు. ఈవినింగ్ దూహి డిన్నర్ కి రెడీ అవుతూ ఉంటే మనం వెళ్లాల్సిన అవసరం ఏముంది అని గువన్ అంటాడు. అతను ఎందుకు పిలుస్తున్నాడు, వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం, అయినా నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నాకు భయం ఏంటి అని చెప్పి ఇద్దరు డిన్నర్ కి వెళ్తారు. టేబుల్ దగ్గర సూక్మిన్ వైఫ్ సర్చ్ చేస్తూ ఉంటే తన చేతి మీద ఉన్న గాయాన్ని గువన్ గమనిస్తాడు. నెక్స్ట్ సూక్మిన్ బోర్డ్ మెంబర్స్ నా మాట వినట్లేదు, మీరందరూ మీ షేర్స్ ని నాకు ఇచ్చేసేయండి, అప్పుడే వాళ్ళని కంట్రోల్ చేసే పవర్ నాకు వస్తుంది అంటే సియోఖున్ వెంటనే నో చెప్తాడు. దూహి కూడా లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మధ్యలో ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి తిరిగి నిజంగానే దూక్యం చేసిన మర్డర్స్ గురించి నీకు తెలీదా, లేదా తెలిసినా నువ్వు పట్టించుకోలేదా అని అడుగుతుంది. అలా మాట్లాడొద్దు, నేను మా అమ్మని కొడుకుని ఇద్దరిని పోగొట్టుకుని బాధపడుతున్నా అని సూక్మిన్ చెప్తాడు. కానీ నేను చూస్తే అలా కనిపించట్లేదు అని దూహి చెప్పి వెళ్తుంది. ఇక నేను మంచివాడిలా ఉండలేను అని వాళ్ళు వెళ్ళిన తర్వాత సూక్మిన్ అంటాడు. నెక్స్ట్ డే సియోఖున్ సీఈఓగా ఉన్న కంపెనీకి ఆడిట్ టీం వచ్చి మొత్తం ఫైల్స్ ని సీజ్ చేస్తారు. అతను కోపంగా సూక్మిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేయడానికి అఫీషియల్ బోర్డ్ మీటింగ్ అవసరం అవుతుంది అని అరుస్తాడు. అలాగే కాంపెన్సేషన్ కమిటీని ఎందుకు డిజాల్వ్ చేశావని అడిగితే నేను జస్ట్ బిజినెస్ చేస్తున్నా, ఇందులో తప్పేంటి అని సూక్మిన్ చెప్తాడు. కానీ దీనివల్ల లాంగ్ టర్మ్ లో కంపెనీకి లాస్ వస్తుంది అని అరుస్తూ ఉంటే అతన్ని సీఈఓ పోస్ట్ నుంచి డిస్మిస్ చేసేస్తాడు. కార్లో వెళ్తూ సియోఖున్ దూహికి ఈ విషయం చెప్తాడు. సూక్మిన్ వైఫ్ ని హాస్పిటల్ కి సీక్రెట్ గా తీసుకెళ్తూ ఉంటే గువన్ తన డెమోన్ మాన్యువల్ ని వెనక్కి తీసుకురావడానికి ఆమెని ఫాలో అవుతాడు. దూహి కోపంగా నో సూక్మిన్ దగ్గరికి వచ్చి నీ పవర్ ని ఇలా అబ్యూస్ చేస్తావా, మేడం జూ బిజినెస్ ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉండేది అంటే చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉండేది అంటే అదంతా ఒకప్పుడు, నేను కష్టపడి కంపెనీని రీఫార్మ్ చేయాలనుకుంటున్నా అని కూల్ గా చెప్తాడు. కానీ దూహి అరుస్తుంటే నేను ఫైనల్ గా కష్టపడి ఎగ్ నుంచి బయటకు వచ్చినట్టు ఈ పొజిషన్ కి వచ్చాను అని సూక్మిన్ అంటాడు. అప్పుడు దూహికి అబ్రాక్సస్ స్టోరీ గుర్తొచ్చి నువ్వే నా మేడం జూని చంపింది అని షాక్ అయ్యి అడుగుతుంది. నో సూక్మిన్ కూడా తనకి ఇది ఎలా తెలుసు అని షాక్ అయ్యి అవును నేనే చేశాను, నువ్వు సైలెంట్గా ఉన్నంత వరకు అందరూ సేఫ్గా ఉంటారు అంటే దూహి ఏడుస్తూ నీ సొంత తల్లిని ఎలా చంపుకోవాలనిపించింది అని గట్టిగా అరుస్తుంది. నేను ఇలా చేసినందుకు సంతోషించు, నీ రివెంజ్ని నేను తీర్చుకున్నాను, నీ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు అనుకుంటున్నావా, మా అమ్మే వాళ్ళని చంపేసింది అని చెప్పేస్తాడు. నేను నమ్మను అంటే యాక్సిడెంట్ జరగడానికి ముందు మేడం జూ మాట్లాడిన రికార్డింగ్ని వినిపిస్తాడు. అందులో దూహి అమ్మ నాన్న మేడం జూ దగ్గరికి వెళ్ళి నీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ని అందరికీ చెప్పేస్తాను అంటే నువ్వు ఈ కంపెనీ నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయావు, ఇప్పుడు ఇది నాది అంటుంది. నువ్వు మాత్రమే ఈ కంపెనీని బిల్డ్ చేయలేదు, ఇక్కడున్న వర్కర్స్ అందరి కష్టం ఉంది, నిన్ను ఇలా చేయనివ్వను అని వెళ్తూ ఉంటారు. అది డోర్ బయట నుంచి నో సూక్మిన్ విని అంత రికార్డ్ చేసి ఉంటాడు. తర్వాత వాళ్ళ వెనకే కార్లో మేడం జూ వెళ్ళి యాక్సిడెంట్ లా క్రియేట్ చేసింది అంటే నేను ఇదంతా నమ్మను అని దూహి ఏడ్చేస్తుంది. ఇదే నిజం, ఏ దేవుడిని నమ్మని మా అమ్మ అప్పటి నుంచి చర్చ్కి వెళ్ళి తన పాపాలని కడుక్కోవాలని చూస్తూ ఉండేది అని చెప్తాడు. హాస్పిటల్లో సూక్మిన్ వైఫ్ దగ్గరికి గువన్ వెళ్ళి గ్రీన్ కలర్ బుక్ గురించి అడిగితే నాకేం తెలీదు అంటుంది.
ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి, అదే మీరిప్పుడున్న నరకం నుంచి బయటపడేస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. 2 సెకండ్స్ ఆలోచించి పరిగెట్టుకుంటూ డోర్ తీసి నోసూక్ మిన్నే ఇదంతా చేశాడు. శకుని వాళ్ళ అమ్మని చంపేశాడు, అతను ఒక రాక్షసుడు అని చెప్పేస్తుంది. దూహి మాత్రం నోసూక్ మిన్తో నేనిది నమ్మను, నీకు శిక్ష పడాల్సిందే అని చెప్తూ ఉంటే తనని గొంతు పట్టుకుని చంపేయాలనుకుంటాడు. గువన్ దూహిని కాపాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.